మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడతానంటే కుదరదన్నారు. నిర్మాణాత్మక చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు రావాలి అన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ఇంట్లో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం జగన్ మరో 3.5 ఏళ్లు ఆగాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో ప్రజల అంశాలను ప్రస్తావించవచ్చని, సబ్జెక్టును బట్టి వాళ్లకు సమయం ఇస్తామని తెలిపారు. 60 పని దినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాలని స్పష్టం చేశారు. సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఎవరు అని మాట్లాడటం. ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. అదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అదొక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు, మేము సమయం ఇవ్వనట్టు, బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంత మునుపు పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి కొంతమంది చేశారు కదా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంపీ చేశారు. సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కు రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయనకు అనుకోవటం అది సమంజసం కాదు. అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. భీమవరం డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్